ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అరటి రైతులను ఆదుకోండి. స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టర్ కార్యాలయంకు వైఎస్ షర్మిల. ఒంటిమిట్టలో ఘనంగా హరిద్ర ఘటన కార్యక్రమం. జమ్మలమడుగు ఆర్డీఓగా శిరీష బాధ్యతల స్వీకరణ. వైఎస్ భారతి వ్యాఖ్యలపై కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఫిర్యాదులు. స్వయంగా అరటి పంటతో కూడిన వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ షర్మిలారెడ్డి అక్కడ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన షర్మిల తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అరటి రైతుల సమస్యలపై మాత్రమే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించానని పేర్కొన్న షర్మిల పులివెందులలో ఏర్పాటు చేసిన బనానా ప్రాసెసింగ్ యూనిట్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల కోడ్కు ముందే హడావిడిగా ప్రారంభించిన ఈ ప్లాంట్ లో కనీస వసతులు కూడా లేవని, కోల్డ్ స్టోరేజ్ జనరేటర్లు, అవసరమైన యంత్రాలు లేవని ఆరోపించారు. మార్చి 2024లో ప్రారంభించిన తర్వాత ఒక్క ఉత్పత్తి కూడా తయారు కాలేదని ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ధరలు భారీగా పడిపోవడం వల్ల నష్టపోతున్నారని తెలిపారు. ఫిబ్రవరి వరకు టన్నుకు 26,000 ధర పలికిన అరటి ప్రస్తుతం 4,000కే పడిపోయిందని పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. రైతులకు మార్కెటింగ్ సపోర్ట్ లేదని, ఎక్కడ అమ్మాలో అవగాహన కల్పించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అరటిని కొనుగోలు చేసి మిడ్ డే మీల్స్ కు సరఫరా చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ధర స్థిరీకరణ నిధిని పెంచి రైతులను ఆదుకోవాలని సూచించారు. అదే సమయంలో తనపై వ్యక్తిగత విమర్శలు వస్తే తాను కూడా అఫెన్సివ్ గా స్పందిస్తానని హెచ్చరించారు. తాను వైసీపీ నేతలను కుక్కలతో పోల్చలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో అరటి పండు దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఈ సీజన్లో స్టాక్ అవుతుంది అన్నది ఒక ఎస్టిమేట్. దాంట్లో దాదాపు 60%, ప్రిసైజ్గా 58% కేవలం ఒక రాయలసీమలోనే అరటి పండుతుంది అన్నది అంచనా. ఈ కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల నుంచి అరటి పండిస్తున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు అన్నది ఇక్కడ ముఖ్యమైన కంప్లైంట్. గత నెల అంటే ఫిబ్రవరిలో టన్ను 26,000 రూపాయలు పలికింది అరటి. కానీ ఈరోజు కేవలం 6,000 రూపాయల కంటే అరటికి రావటం లేదు అని అరటి రైతులంతా వాపోతున్నారు. ముఖ్యమైన కారణాలు 2. చాలా మటుకు ఇక్కడ పండించే అరటి గ్రాండ్ 9 అనే క్వాలిటీ, G9 అనే క్వాలిటీని ఇక్కడ పండిస్తారు. అది గల్ఫ్ దేశాలకు చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత మంచి క్వాలిటీ. నిజానికి మనకంటే ఎక్కువ అరటి మహారాష్ట్ర పండించినప్పటికీ కూడా దేశంలో అన్ని అరటి కంటే బెస్ట్ క్వాలిటీ పండేది మాత్రం మన రాష్ట్రం నుండే, ఇక్కడ నుండే. అంత మంచి క్వాలిటీ కాబట్టే వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీళ్ళందరికీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మంచి రేటు పలుకుతుంది అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకంతోనే పంట వేశారు. కానీ నిన్న ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే, ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక
అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇంకా చితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది డిమాండ్ చేస్తూనే పర్మనెంట్ సొల్యూషన్స్ కింద ఇంకొన్ని రైతులు అడగడం జరిగింది. వాటిలలో ప్రధానమైనది ఏమిటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ ప్లాంట్. అమ్మా, ఫిబ్రవరి వరకు 26,000 రూపాయలు టన్ను పలికితే మార్చి నెల వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ధరలు దారుణంగా పడిపోతాయి. మేము ఎప్పటి నుండో కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని కావాలి అని ప్రపోజల్ ఉంది, కానీ ఇంతవరకు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఎక్కడా లేదు. దాంతో మాకు పంట కోసి ఒక చోట నిల్వ చేసి మద్దతు లేక ధర వచ్చేంత వరకు వేచి ఉండే ఆప్షన్ లేకుండా, ఆ ప్రివిలేజ్ లేకుండా పోతుంది. ధర ఉంటే పంటను కోయాలి, ధర లేకపోతే ఇక పంటను వదిలేసుకోవాలి. ధర లేదు కాబట్టి లేబర్ను పిలిచి ఆ పంట కోయించినా కూడా మాకు నష్టమే వస్తుంది కాబట్టి చాలాసార్లు పంటను వదిలేసేయడం జరుగుతుంది అంటున్నారు. నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయగలిగితే, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్స్ మంచివి, ఈ ప్రోడక్ట్స్ వాడండి అని స్టాండర్డ్గా ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని ప్రభుత్వమే సెలెక్ట్ చేసి రైతులకి చెప్పగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది రైతులకి అన్న విషయం చెప్పడం జరిగింది. తర్వాత పంట పండించినాక అసలు మార్కెటింగ్ సపోర్ట్ అన్నది రైతుకు లేనే లేదు. రైతు పంట పండించిన తర్వాత రేటు బాగుంటే ఇబ్బంది లేదు, ఎక్స్పోర్ట్ ఉంటే ఇబ్బంది లేదు, పంట వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా మార్చిలో లేకపోతే అకాల వర్షానికో లేకపోతే ఇంకో కారణంగానో డిమాండ్ లేకపోతే మాత్రం అసలు డీలర్లు అయితేనేమి, ఇంకా లేక మార్కెట్ అయితేనేమి అసలు ఎక్కడ పంట అమ్ముకోవాలో కూడా తెలియక చాలాసార్లు రైతు అసలు పంట కోసి ట్రక్లో వేసుకొని అది ఎక్కడ పంపించాలో, ఎక్కడ అమ్ముకోవాలో, బెంగళూరుకి వెళ్ళాలా లేక ఇక్కడ డీలర్కే ఇచ్చుకోవాలా, ఎవరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఏది అర్థం కాని పరిస్థితిలో రైతు ఉంటున్నాడు. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కనీసం ఈ మాత్రం సహాయం అయినా చెయ్యగలదు. మార్కెటింగ్ సపోర్ట్ అన్నది ఏ ఎకానమీకి అయినా, ఏ పంటకైనా కూడా ఇది చాలా అవసరమైంది. ఇలాంటి అవసరము ఒక అరటికే కాదు, చీనికైనా సరే, ఇంకోటైనా సరే, టొమాటోకు చూస్తున్నాము, అనియన్స్కు చూస్తున్నాం. ఇది ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని కనీసం ధర 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ధర పలుకుతుంది. కనీసం 10-12,000 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి ఆ సరుకు ముందు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకొని సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం, అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు, మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది, ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళైతే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఈ ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.
మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న పొద్దున ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చకు తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది దాన్ని. కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే కపన తిరుమాంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు. ముందుగా పసుపు కొమ్ములు, ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనాంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు. పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంకల్పాలు ఏమి ఉండవు లోకంలో. అందువలన భగవంతుడు సాక్షాత్తు రామచంద్రుల వారు నిర్వహించుకోబోతూ ఉన్నాం. వార్షిక బ్రహ్మోత్సవంలో భారీ ఈ కార్యక్రమము ఏదైతే ఉన్నదో అటువంటి పసుపుతో స్వామివారి అక్షతారోపణ అయితేనేమి, ఆ స్వామి యొక్క నమన తిరుమంజన సమయంలో చక్రస్నానం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయము. అందువలన ఇందులో భాగమైనటువంటి అందరూ కూడా మనందరికీ కూడా భాగమైతూ ఉన్నాం. మనమందరూ కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నాం. సంకల్పం అనేటువంటి సంకల్పం ఏది శ్రీరంగరామేశ్వరీ ఆశీభూత సమస్త దేవ వనితాం లోకై గోత్రోద్భవస్య. అలాగే మీ భర్త పేరు, మీ పేరు, తదుపరి పుష్పం సమర్పయామి. మనందరి యొక్క ఆపదలను దొంగిలించినటువంటి వాడట. ఆపదాపహస్తాన్ని మనం కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఇవాళ నేను దంచాలి అనేటువంటిది కాకుండా
పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కూడా జరుగుతుంది. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జి ఆర్డీఓగా జె శిరీష బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా అదనపు బాధ్యతలను ఆమె చేపట్టారు. భూ సమస్యలు గానే మైనింగ్ సమస్యలు, సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ఓఆర్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. నా పేరు శిరీష. ఈరోజు నేను ఇక్కడ ఆర్టీఓ జమ్మలమడుగుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలంకి వచ్చి ఇక్కడ డివిజన్కి వచ్చిన తర్వాత స్టాఫ్ అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ, అదేవిధంగా ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ ఉన్నాయో, ఏవైతే మైనింగ్ ఇష్యూస్ కానీ, సోలార్ ప్రాజెక్ట్కి సంబంధించిన భూ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ప్రియారిటీ బేస్తో కంప్లీట్ చేశాము. అదేవిధంగా పబ్లిక్కి సంబంధించిన భూ సమస్యలు కానీ, ఆర్ఓఆర్ ఇష్యూస్ కానీ, కరెక్షన్స్ కానీ ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మాకు అర్జీ ఇస్తే దాన్ని సత్వరంగా పరిష్కరిస్తాము. ఎక్కడ ఎటువంటి రెవెన్యూ సమస్యలు వచ్చినా తహసీల్దార్ని కానీ, ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ని కానీ సంప్రదించి వాళ్ళ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ నేత, పట్టాభి జనసేన మహిళా నేత సుభాషిణి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత హృషికేశవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు పోలీసులను కోరారు. మొన్న గత 2 రోజుల క్రితం ఒక జనసేన వీర మహిళ అని చెప్పుకునే ఒక తిరుపతి సుభాషిణి గారు గౌరవనీయులైనటువంటి సాక్షి దినపత్రిక మీడియా చైర్పర్సన్, మా అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారిని కించపరుస్తూ దూషిస్తూ మాట్లాడిన విధానము
మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారికి మనస్తాపాన్ని గురి చేసినాం. మొదటిది. రెండవది, ఈ డిబేట్ అని చెప్పి వెంకటకృష్ణ గారు పెట్టిన కార్యక్రమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ స్వచ్ఛాంధ్ర చైర్మన్ టీడీపీ నాయకుడు అయినటువంటి పట్టాభిరామ్ గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఈ రెండింటిని చాలా 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 ఖండిస్తూ, అసలు ఆ పదజాలం వింటే ఎవరికైనా సరే కోపాలు వస్తాయి. కానీ వైఎస్ఆర్ మార్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మార్గంలో శాంతియుతంగా మేము నిరసన తెలియజేయాలనుకున్నాం. కానీ ఈ నిరసన తెలియజేస్తే పోలీసు వారి పర్మిషన్ రాదు కాబట్టి పోలీసు వారికే బిఎన్ఎస్ యాక్ట్ 2000 ప్రకారం వారిపైన కంప్లైంట్ ఇచ్చినాం. గౌరవ సిఐ గారు కంప్లైంట్ తీసుకున్నారు. గౌరవ సిఐ గారికి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మా కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి వారిపైన తగు చర్యలు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగుతూ పోతే ఒక నాయకులు అనే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అందులో భారతీ మేడం గురించి మాట్లాడడం, అసలు వాళ్ళు తెలివిని మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో అర్థం కాదు. భారతీ మేడం గారి గురించి ఆమె ఏ రాజకీయాలలో జోక్యం చేసుకోరు. ఆమె కుటుంబము, తర్వాత ఆమె సాక్షి ఛానల్ తప్ప ఏమి చూసుకొని కూడా, అంటే ఏ రాజకీయాలు కూడా పట్టించుకోరు. అటువంటి స్త్రీమూర్తిని, ఎంతోమంది అనాథ పిల్లలకు తానే తల్లిగా మారినటువంటి ఒక మాతృమూర్తిని, వెంకటప్ప స్కూల్ కానీ, తర్వాత వికలాంగుల కోసం చేసే స్కూళ్ళు కానీ, మదర్ తెరీసా కొన్ని ఆశ్రమాలు కానీ ఎన్నో వీటికి ఆమె దత్తత తీసుకోవడమో, ఆమె చేయడమో, ఎంతోమంది మహిళలకు వివాహాలకు హెల్ప్ చేయడమో, అసలు ఆమె యొక్క గొప్పతనం తెలియక వాళ్ళ విధంగా మాట్లాడినారు. ఆ దేవుడు వాళ్ళకి క్షమించాలా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడిపోతే పురుగులు పట్టిపోతారంటారు, పెద్దలు చెప్తా అంటారు. కాబట్టి వాళ్ళకి క్షమించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది, పట్టాభిరామ్ గారికి స్థాయి ఏంది, ఆయన ఒక పార్టీకి లీడరు, ఒకసారి సీఎం అయినాడు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ కాదు, అసలు మీకు ఏదో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ చైర్మన్ పోస్ట్ లేకపోతే నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? అంతే కదా. అటువంటి నువ్వు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిస్తే ఎన్నోటువంటి, అసలు అటువంటి పదజాలం అయితే నువ్వు, అది కూడా డిబేట్లో వెంకటకృష్ణ గారు, గౌరవ వెంకటకృష్ణ గారు ఆయన యాంకర్ గారు కూడా చూస్తూ వాళ్ళు రెచ్చగొడుతూ ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పు. మీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడండి వెంకటకృష్ణ గారు, తప్పది. అటువంటి పక్కన డిబేట్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు ఖండించాలా, లేదా డిబేట్లో మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పాలా? మీరు చెప్పాల్సిన స్థాయిలో ఉండి చెప్పించుకుంటారు మాలో, ఆ స్థాయికి జారిపోయారు. ఇట్లా మీరు కూడా ఒకసారి తప్పు సరిదిద్దుకోవాలి వెంకటకృష్ణ గారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ పరిణామాలకు సంబంధించి గౌరవ సిఐ గారికి జమ్మలమూడి పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రైతుల సమస్యలపై స్పందించారు. కేసీ కెనాల్, చాపాడు కెనాల్ కింద ఉన్న వేల ఎకరాల సాగు భూమికి నీటి కొరత ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా నీటి విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వేసవి తీవ్రతతో పంటలకు నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. వెలిగోడు నుంచి నీరు విడుదల చేయాలని మంత్రి నిమ్మల రామనాయుడును కోరినట్లు చెప్పారు. ఏప్రిల్ 15 వరకు కెనాల్స్ ద్వారా నీరు అందించేలా చర్యలు చేపట్టామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలువకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతాం అనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మైలవరం కెనాల్ నుంచి చాపాడు కాలువను ప్రొటెక్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కాన్స్టెన్సీ ఉండేది కూడా ఇక్కడ ఎక్కువగా చాపాడు కెనాల్ కిందనే ఉంది. కాబట్టి మేము వారితో చర్చించిన దాని మీద ఇంజనీర్ల అభిప్రాయము, సలహాలు మేము తీసుకోవడం జరిగింది. మరి నేను కలెక్టర్ గారు ఢిల్లీలో ఉంటే మాట్లాడాను. ఒక టీఎంసీ నీళ్ళు మనము వెలుగోడు నుంచి రిలీజ్ చేయమని అడిగినాం. ఒక టీఎంసీ నీళ్ళు వెలుగోడులో 6.4 టీఎంసీ వెలుగోడులో ఉంది. గోరకల్లు రిజర్వాయర్లో 4.2 టీఎంసీ ఉంది. అవుకులో 2.2 టీఎంసీ ఉంది. అయితే ఇవన్నీ కూడా మన రాజోలి ఆనకట్టకు సంబంధించిన పై ప్రాంతంలో ఉండబడిన రిజర్వాయర్లు ఇవన్నీ. వాటి ద్వారా నీళ్లు వదిలితే మనకు రాజోలి దగ్గరికి నీళ్ళు వచ్చేదానికి చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా నీళ్లు వదిలితే నేను చెప్పిన ఆవుకు వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఆవుకు కానీ వదిలితే పై ప్రాంతంలో వచ్చి నీళ్లు పడి, పై ప్రాంతం నీళ్ళు వచ్చి మన రాజోలి దగ్గరికి నీళ్ళు వస్తే రాజోలి దగ్గర నుంచి
కేసీ కెనాలు చాపాడు కెనాల్కు రెంట్కు తీసుకునేదానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఒక టీఎంసీ ఇమీడియట్గా వెలుగోడు నుంచి వదలమని కలెక్టర్ గారిని మనతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సంబంధిత మంత్రి రామానాయుడు గారికి 2-3 సార్లు ఫోన్ చేసినా ఎక్కడో ఫ్లైట్లో ఉన్నాడని ఆయన అందుబాటులోకి రాలే. అది కూడా మాట్లాడి వెంటనే ఒక టీఎంసీ నీళ్లు వదిలేదానికి ఏర్పాటు చేస్తాం. మరి ఇప్పుడు ఈ టీఎంసీ నీళ్లు వచ్చేదానికి లేట్ అయిన కారణంగా మైలవరం ఇంజనీర్ల వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నొస్సం బ్రాంచ్ కెనాల్ అనేది నొస్సం బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 100 క్యూసెక్కులు, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 50 క్యూసెక్కులు, వెలవల్లి బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 20 క్యూసెక్కులు ఈ నీరు 170 క్యూసెక్కుల నీటిని మనము రాజోలికి పై ప్రాంతంలో వదిలితే ఈ నీటిని మనము చాపాడు కెనాల్కి ఉపయోగించుకునే దానికి ఉంది. ఈ నీటిని మనం కేసీ కెనాల్ కూడా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపటి లోపల నీళ్లు ఇప్పటికిప్పుడే ఇంజనీర్లను పిలిపించి మాట్లాడిన తర్వాత ఈ మాదిరిగా నీళ్లు వదిలితే మాకు వస్తాయని కలెక్టర్కి ఫోన్ చేసినాం. కలెక్టర్కి ఫోన్ చేస్తానే కలెక్టర్ ఈ గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నా, నేను ఇక్కడే ఉన్నానని చెప్తే ఈకి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇచ్చినా ఈకి చెప్పినాడు, వెంటనే వదిలేయమని చెప్పినాడు. ఈ 100-170 క్యూసెక్కులు రేపు మధ్యాహ్నము రేపు 2 గంటలకు 3 గంటలకల్లా వచ్చి మన కుందూరు మన రాజోలికి పై ప్రాంతంలో నీళ్లు పడేదానికి అవకాశం ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ ఎండిపోతాయనే రైతులు భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లే. ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో 1 ఎకరా కూడా పైరు ఎండిపోనిచ్చే ప్రసక్తి లేదు. ప్రతి పైరును నీళ్ళు ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు వెలుగోడు నుంచి ఒక టీఎంసీ తీసుకుంటామంటే దాదాపు 20 రోజుల వరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 20 రోజుల వరకు నీళ్ళు వస్తే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ అన్నీ పండుతాయి. నిన్న ఇప్పుడు రైతులు వచ్చినారు, మాది అర్రు వస్తుంది, మాది ఎన్ను ఉడుతుంది అని రకరకాల పైర్ల పరిస్థితి చెప్తామంటే ఒక 20 రోజులు నీళ్లు వస్తే అన్ని పంటలు పండేదానికి అవకాశం ఉంది అనేది రైతులు చెప్పిన పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి 170 క్యూసెక్కులు రేపు నెల రోజులు మనకు ఇడిపించుకునే కూడా వాళ్ళకేమంత అవసరం లే. 22 టీఎంసీలు గండికోట్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీరు డెడ్ స్టోరేజ్ నిలబడిపోయింది. ఎందుకంటే ఇక్కడ కెనాల్స్ అన్నీ తీసుకున్నా కంప్లీట్ కాలేదు కాబట్టి కెనాల్స్ కన్నట్టుకు నీళ్లు వదలలే. భవిష్యత్తులో ప్రొద్దుటూరు కడప జిల్లాకు మంచినీటి కొరత వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మైలవరంలో 22 టీఎంసీలు ఉన్నాయి. ఎప్పుడు కావాల్సిన మనం పెన్నా రివర్కి వదులుకుంటాం. పెన్నా రివర్కి వదులుకుంటే అక్కడ మన వాళ్ళు సిద్ధగొట్టం దగ్గర వాళ్ళు కడపకు నీళ్లు తీసుకుంటాం. కాబట్టి మంచినీటి సమస్యకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఈ కడప జిల్లాలో మంచినీటికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చూస్తూ ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ అన్నీ కూడా వీటిని ప్రొటెక్ట్ చేసేదానికి దాదాపు రేపు నెల 15వ తేదీ వరకు నీళ్లు వదిలేదానికి ప్రణాళిక రూపొందించుకొని మేము నీళ్లు తీసుకుంటున్నాం. మైలవరంలో నీళ్లు దండిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే అవసరం లేదు. మరి వెలుగోడు నుంచి కూడా ఒక టీఎంసీ వాటర్ ఈరోజు ఈ కలెక్టర్ గారు నేను ప్రయత్నం చేశాను, కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ అందుబాటులోకి రాలేదు, నేను వెంటనే మాట్లాడతానని చెప్పి వెలుగోడు నుంచి ఒక టీఎంసీ నీళ్లు వదులుతున్నాము. ఇక్కడ నుంచి ఒక దాదాపు 170 క్యూసెక్కులు మైలవరం నుంచి వదులుతున్నాం. ఈ నీళ్లతో రైతుల్లో పైర్లను పూర్తిగా సంరక్షించడానికి కోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా నేను కూడా మన ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడి 2-3 సార్లు చేస్తే ఏదైనా ఫ్లైట్లో ఉన్నాడు సార్, ఫ్లైట్ దిగుతానే మాట్లాడిస్తామని చెప్పినారు. కాబట్టి ఈ రైతులు ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ నిలబడిన పైర్లు వేసుకునే వరి పంటను తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము. రైతులకు అన్నిటికంటే నెంబర్ 1 ప్రాధాన్యత ఇచ్చి రైతుల పంటలను సంరక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మరి సంబంధిత మంత్రికి కూడా లెటర్ రాసినా కానీ ఆయన ఫోన్లో మాట్లాడదాము, లెటర్ ఏదో రేపు జరుగుతుందనే ఉద్దేశంతో లైన్ లేకపోతుంటే ఆయన అందుబాటు కావడంలా. కాబట్టి చాపాడు కేసీ కెనాల్కు ఉండే రైతులకు పంటలను పండించే దానికోసం ఈ ప్రభుత్వం వాళ్ళు రేపు నెల 10-12 తారీఖుల వరకు నీళ్ళు ఇచ్చేదానికి ప్రణాళికలు రూపొందించి సంబంధిత నుంచి కెనాల్స్కు నీళ్లు వదిలే ప్రయత్నం, కెనాల నుంచి నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అరటి రైతులను ఆదుకోండి. స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టర్ కార్యాలయంకు వైఎస్ షర్మిల. ఒంటిమిట్టలో ఘనంగా హరిద్ర ఘటన కార్యక్రమం. జమ్మలమడుగు ఆర్డీఓగా శిరీష బాధ్యతల స్వీకరణ.
వైఎస్ భారతి వ్యాఖ్యలపై కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఫిర్యాదులు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.